లేనిదని సునీత చెప్పారు. నేను ఉన్న గ్రహాన్ని ఎక్కడో పైనుంచి చూస్తుంటే చిన్న బంతిలాగా కనిపిస్తుంది. ఒకవైపు కాంతులతో వెలుగుతుంది, మరోవైపు సూర్యాస్తమయం అయ్యేటప్పుడు అద్భుతంగా ఉంటుంది. భూమి తిరుగుతుందని కాస్త ఆ సమయంలోనే అనిపించేదని చెప్పేది. ఇలాంటి అదృష్టం కొంతమందికి దక్కుతుంది. నేను మాత్రం డైలీ స్పేస్ ను చూసేదాన్నని చెప్పేది. ఇలా తన అనుభూతిని పంచుకున్నారు. ఎప్పుడైనా తన స్నేహితుల దగ్గర వారు గుర్తుకొస్తే ధైర్యం కోసం భగవద్గీత శ్లోకాలు చదువుకున్నారట. వాస్తవానికి భూమి వైపు చూస్తే తప్ప పగలు రాత్రి కనిపించదు. ఎందుకంటే పగలు రాత్రి ఒకేలా ఉంటాయి. ఇంకా స్పేస్ లో బాగా బోర్ కొడుతుంది. ఎవరు మాట్లాడుకోవడానికి ఉండరు. ఉన్న వాళ్ళతో మాట్లాడుకోలేను సరిగ్గా. ఇక వినోదం కోసం భూమికి కాల్ చేయటమే. ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడేదాన్ని. స్పేస్ లో ఎంత టైం అవుతుంది, స్టార్స్ కనిపిస్తున్నాయా, భూమి తిరుగుతుందా అని అడిగేవారట. అయితే వాటికి సమాధానాలు చెప్తూ టైం పాస్ చేసేవారట. ఇంకా వీడియోలు చూసేందుకు నాసా ఏర్పాట్లు కూడా చేసిందట. వంటలు, మూవీస్ చూస్తూ టైం పాస్ చేసేదట. అయితే స్పేస్ లో ఎప్పుడు ఫిట్ గా ఉండాలి, వ్యాయామం చేస్తూ ఉండాలి. రేడియేషన్ వల్ల ఎముకలు వీక్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఎక్సర్సైజెస్ చేయాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాల్సి ఉంటుందని తన అనుభవాల్ని పంచుకుంది. అయితే సునీతకి మన ప్రభుత్వం పద్మ విభూషణ్తో సత్కరించింది. ఇంకా ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. సునీత విలియమ్స్ బుష్ విల్మోర్ ఈ ఏడాది జూన్ 5న బోయింగ్ స్టార్ లైన్ స్పేస్ షిప్ లో అంతరిక్ష పరిశోధనా కేంద్రంలోకి వెళ్లారు. అయితే ఆ మిషన్ వారం రోజుల పాటే, తర్వాత 10 రోజులకి పెంచారు. ఆ తర్వాత స్టార్ లైర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ తిరిగి భూమిపైకి చేరుకోవడంలో ఆలస్యమైంది. అయితే ఇప్పట్లో భూమి మీదకి రావడం కష్టమే. ఇద్దరు వ్యోమగాముల్ని తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 2025లో తిరిగి భూమికి తీసుకురానున్నట్లు పేర్కొంది. అయితే మొదటిసారి రాకెట్ తయారు చేసిన బోయింగ్ స్టార్ లైన్ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంది. 2 సార్లు టెక్నికల్ ప్రాబ్లం ఏర్పడటంతో యాత్రను వాయిదా వేశారు. ఆ తర్వాత పలు పరీక్షలు నిర్వహించి స్పేస్ లోకి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వాళ్ళిద్దరిని రోదసిలోకి పంపింది నాసా. ఇందుకోసం స్పేస్ ఎక్స్ కు చెందిన కార్గో వెర్షన్ ని ప్రయోగించింది. స్పేస్ ఎక్స్ నాసా 31వ కమర్షియల్ రీస్లపై సర్వీసెస్ మిషన్ గా పిలుస్తారు. ఈ రీస్లపై సర్వీసెస్ మిషన్ కింద సౌరగాలి, రేడియేషన్, స్పేస్ క్రాఫ్ట్ మెటీరియల్స్, అంతరిక్షంలో కోల్డ్ వెల్డింగ్ పై పరిశోధనలు చేయబోతున్నారు. ఇది సక్సెస్ అయితే రోదస్లోకి సిబ్బందిని పంపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ క్రమంలోనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీత విలియమ్స్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారీ వీర్మోల్ కూడా ఆమెతోనే ఉన్నారు. అయితే ఫోటోలో సునీత బలహీనంగా బరువు తగ్గినట్టు కనిపించటం అందరినీ ఆందోళనకు గురి చేసింది.